రైట్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారి గురించి ఒక వార్త. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు చర్చనీయాంశమైందంటే, దేశంలోనే సంచలనం సృష్టించిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. నీట్ పేపర్ లీకేజ్ అయినందుకు నెల రోజులుగా విద్యార్థులు పోరాటం చేసి జంజీ ఉద్యమంతో విద్యార్థులు పోరాటం చేసి సాధించుకున్న ఉద్యమం ఏదైతుందో, ఆ రాజీనామా తర్వాత నెక్స్ట్ రాజీనామా ఎవరు అని దేశవ్యాప్తంగా మొదలవుతా ఉన్నది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఎవరు, అసలు తెలంగాణలో ఎవరు రాజీనామా చేసేది అని ఎందుకు రాజీనామా అంటున్నారు అంటే, పరిపాలన చాతగాక పరిపాలన చేయలేకుండా ఇష్టానుసారంగా బెదిరించుడు, దాడులు చేసుడు, ఇలాంటి కార్యక్రమాలు, ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని చేసుకుంటా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధానాలపైన, అటొంటోళ్ళపైన ఫోకస్ పడుతూ ఉంటుంది ప్రజలకు. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ పైన ఎట్లా పడ్డది, దౌర్జన్యాలు యూట్యూబ్ ఛానల్ పైన లేకపోతే న్యూస్ ఛానల్ పైన దౌర్జన్యాలు చేసుడు, అట్రాసిటీ కేసులు పెట్టుడు, లేకపోతే అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టుడు, ఇష్టానుసారంగా జైల్లో పెట్టుడు, ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఇచ్చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ బండి సంజయ్ గారి మీద ఎందుకు ఫోకస్ పడ్డది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. బండి మీరెందుకు రాజీనామా చేయరు, సోషల్ మీడియాలో కౌంటర్ అని ఒక పేపర్లో వచ్చింది, అది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. బండి మీరెందుకు రాజీనామా చేయరు, కుమారుడి ఫోక్సో కేసులో ఇప్పటికే రిజైన్ చేయాల్సింది, ప్రధాన రాజీనామాపై బండి ట్వీట్కు సోషల్ మీడియాలో కౌంటర్లు. ఇక్కడ విషయం ఏంటంటే, బండి సంజయ్ గారు ప్రెస్ మీట్ పెట్టారు నిన్ననో మొన్ననో, రాజీనామా రిజైన్ చేసింది ఎప్పుడు మొన్న కదా. అయితే మార్నింగ్ ప్రెస్ మీట్ పెట్టిండు, 10 గంటలకు 11 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి గిన్ని అవకతవకలు జరిగినాయి, కాంగ్రెస్ పాలనలో గిన్ని జరిగినాయి, గా పాలనలో గిన్ని జరిగినాయి, ఎవరైనా రాజీనామా చేశారని ప్రెస్ మీట్ పెట్టారు. మళ్ళీ సాయంత్రం వరకు మళ్ళీ రిజైన్ చేసిండు కేంద్ర మంత్రి గారు. గట్ల అక్కడ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిండు. రాజీనామా చేసినాక మళ్ళీ బండి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టిండు. మేము చట్టానికి, న్యాయానికి, ధర్మానికి అని చెప్పి మళ్ళీ చెప్తా ఉన్నాడు డైలాగులు. ఇక అవన్నీ ఫెయిల్ అయిపోయినాయి ముచ్చట. పొద్దుగాలమాట పొద్దుకోమాట అంటే నీకు అక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుస్తలేదు అన్నట్టు. సరే రైట్. ఇక్కడ ఇక దేశమే మీ తొలి ప్రాధాన్యత అయితే ధర్మేంద్ర ప్రధాన్ కన్నా ముందు రాజీనామా చేయాల్సింది, మీ కుమారుడి ఫోక్సో కేసుకు బాధ్యత వహించి పదవి నుంచి ఎందుకు తప్పుకోలేదు అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ని నెటిజన్లు నిలదీస్తున్నారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో విద్యార్థుల ఆందోళనతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయగా, ఆ అంశంపైన కేంద్ర మంత్రి బండి సంజయ్ శనివారం ఎక్స్ వేదికగా స్పందించారు. నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అంటే దేశమే ముందు, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అని చెప్తా ఉన్నాడు. మా పార్టీ విధానం ప్రజల ఆకాంక్షల మేరకు నడవడమే ప్రజాస్వామ్యం, పదవులు తాత్కాలికం, ప్రజల విశ్వాసమే అంతిమం, ప్రజల గొంతు వినడం, వారి మాటలను గౌరవించడం. ఇవన్నీ మీకు సూట్ అయ్యా బండి సంజయ్? నువ్వు ఒక వీడియో చేసినందుకే నీ ఆన్సర్లను దాడికి పంపించినావు. ఇవన్నీ సూట్ అయ్యే మాటలేనా? ప్రజల గొంతులు వినడం, వారి మాటలను గౌరవించడం, ఇవన్నీ ఉల్టా ఉన్నాయి నువ్వు చెప్పేటి అని. మొత్తం ఉల్టానే అనిపిస్తాను ఇప్పుడు. ఎందుకంటే చూసిన బండి సంజయ్ అని అడ్డస్తే అడ్డంగా నరికేస్తాం. అవసరమైతే బాధ్యత తీసుకునే ధైర్యాన్ని కలిగి ఉండడం, ఇదే సిద్ధాంతాన్ని బీజేపీ పాటిస్తుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పార్టీ విలువలను ప్రతిబింబిస్తుంది అని బండి ట్వీట్ చేశారు. బండి సంజయ్ చేసిన ట్వీట్పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. నీతి సూత్రాలు చెప్పే ముందు వాటిని ఆచరించాలంటూ చురుకలంటిస్తున్నారు. నేను ఏమంటున్నా, మనం ఒకరికి చెప్పే ముందు మనం ఆచరించాలంటారు, అదే చురుకలు అంటించారట. అయితే మీ కుమారుడి ఫోక్సో కేసు బాధ్యత వహిస్తూ మీరు రాజీనామా చేయండి అంటూ కామెంట్లు పెడుతున్నారు. దాదాపుగా నెల రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తుంటే కేంద్రంలోని బీజేపీ సర్కార్ నిద్రపోయిందా అంటూ జస్ట్ వెయిట్. రైట్. కేంద్రం అటు కామెంట్లు పెడుతున్నారు. దాదాపుగా నెల రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తుంటే కేంద్రంలోని బీజేపీ సర్కార్ నిద్రపోయిందా, మీకు ప్రజాస్వామ్యం గుర్తొచ్చిందని ప్రశ్నించారు. ఇక్కడ విషయం ఏంటంటే, నిద్రపోయిందా అని కాదు, విష ప్రచారం చేసే ప్రయత్నం చేసిర్రు బీజేపీ వాళ్ళందరూ కలిసి. వాళ్ళకు బయట దేశం నుంచి ఫండింగ్ వస్తూ ఉన్నది. ఒక పక్క ప్రాణాలు అడ్డు పెట్టుకొని వీళ్ళు నీట్ పేపర్ లీక్ అయిందని ప్రాణాలతో కొట్లాడుతూ ఉంటే, పోలీసులతో కొట్లాడుతూ ఉంటే, వీళ్లకు విదేశాల నుంచి ఫండింగ్ వచ్చిందని ఈ యూట్యూబ్ ఛానల్తో చెప్పించే ప్రయత్నం చేసిరు. వాళ్ళ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారో ఒక్కసారి అర్థం చేసుకోండి. అంటే మీరు దేశద్రోహులుగా ముద్రేసే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోతే దేశద్రోహులుగా ముద్రేసే ప్రయత్నం చేస్తున్నారు. క్లియర్గా అర్థమైపోయింది కదా మొన్న. అయితే ప్రశ్నిస్తున్నారు, నేషనల్ ఫస్ట్ సెల్ఫ్ లాస్ట్ అని ఇతరులకు ఉపన్యాసాలు ఇవ్వడం కన్నా ముందు కుమారుడి ఫోక్సో కేసులో జవాబుదారీతనం ఎక్కడుందో చెప్పాలి అని నిలదీస్తున్నారు. మీరు కూడా రాజీనామా చేసి ధర్మేంద్ర ప్రధాన్ లాగా అందరికీ ఆదర్శంగా నిలవాలని డిమాండ్ చేస్తున్నారు. అవును కదా, మరి ఇప్పుడు మేము గౌరవించినాం, చట్టాలను న్యాయస్థానాలను గౌరవించినాం అనుకుంటారు. మరి మీ కుమారుడు ఫోక్సో కేసులో కూడా మీరు కూడా రాజీనామా చేయాలని వాళ్ళు అంటున్నారు, నేను అంటలేను. మరి ఇప్పుడు ప్రజలు అంటున్న మాట ఇది అంటున్నారు, చేస్తున్నారు. రాజీనామా విషయంలో మీకు మినహాయింపు దొరికింది అనుకుంటా అని దెప్పి పొడుస్తున్నారు. విద్యార్థులు అరాచకవాదులని
వారి ఆందోళన వెనుక పాకిస్తాన్ హస్తం ఉన్నది అని రాష్ట్రాల్లో పేపర్ లీక్ అయ్యాయి అని చెప్పి ఇప్పుడు నీతి వాక్యాలు ఏంటి అని నేటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. విద్యార్థులు అరాచకవాదులని, వారి ఆందోళన వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని. పాకిస్తాన్ ఎంత పాకిస్తాను, మనం తలుచుకుంటే, మన ఇండియా తలుచుకుంటే పాకిస్తాన్ ఉండేదని అసలు. మీరు గట్టిగా తలుచుకుంటే కేంద్రం ఏ కేంద్రం అని, ఇప్పుడు మనం వేరే పార్టీ ఏది వచ్చినా కానీ పాకిస్తాన్ ఉంటుందా ఇండియాతో పెట్టుకుంటే? చెప్పుడు ఒకసారి. దేశ ప్రజలు ఇది చూడాలి వీడియో. దేశ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు పాకిస్తాన్ పేరు పెట్టుకొని మనం బతకాల్సిన అవసరం ఉన్నది అసలు? పాకిస్తాన్ ఎంత, మనం తలుచుకుంటే పాకిస్తాన్ ఎంత చెప్పరు ఒకసారి. ఇది అయితే అన్ని రాష్ట్రాల్లో పేపర్ లీక్ అయ్యాయని చెప్పి ఇప్పుడు నీతి వాక్యాలు ఏంటని నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. ఇక్కడ ఏం చెప్పిందంటే బండి సంజయ్ గారు ప్రెస్ మీట్ పెట్టి అన్ని రాష్ట్రాలలో పేపర్ లీక్ అయినాయి, అక్కడ ఆ రాష్ట్రంలో అయింది, ఇక్కడ ఈ రాష్ట్రంలో అయింది, వీళ్ళందరూ రాజీనామా చేసిరు అని చెప్పిండు. పొద్దున ప్రెస్ మీట్ పెట్టి పొద్దున చెప్పిండు ఇట్లా. మళ్ళీ సాయంత్రం వరకు ఈయన రాజీనామా చేయగానే మేము గౌరవిస్తున్నాం, మేము ఇది చట్టాన్ని, న్యాయస్థానాన్ని, మేము ధర్మం ప్రకారం ఉంటాం, ఈ రాజీనామా మా పార్టీకి మైలేజ్ తెస్తుంది అనే విధంగా మళ్ళీ ఇట్లా కవర్ చేసుకొచ్చిండు. అంటే అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏం జరుగుతుంది అనేది మన బండి అన్నకు తెలియదు. ఈ బండి అన్నది కథ ఇట్లున్నది. నాకెందుకో తెలంగాణ రాష్ట్రంలో 8 మంత్రులల్లా 8 ఎంపీలల్లా రాజీనామా ఎవరు రాజీనామా చేయాలంటే మన బండి అన్నకే ఇక్కడ ఉచ్చు బిగేసేటట్టు అనిపిస్తూ ఉన్నది. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. అది పేపర్లో, నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చింది, మనం చదివినాం. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. బండి సంజయ్ గారు తగ్గాలి, వెనుకకు తగ్గితే బెటర్. మనం ఎక్కడి నుంచి వచ్చినాం, ఏ స్థాయి నుంచి వచ్చినాం, మరి మన కథ ఏంది, మన లెక్క ఏంది, మనం ఎక్కడ 2018 అప్పుడు మీరు ఎన్నికల సమయంలో కరీంనగర్లో తిరిగిరు కదా, అప్పుడు వడగళ్ళ వర్షం పడ్డది, అదంతా కూడా ఉంది, ఆ చరిత్ర అంత ఉంది. మస్తున్నది. ఇంకా ఏంటంటే మనం ఎవరితో పట్టుకుంటే అంతను గెలుక్కుంటే అనవసరంగా. ఇంకా నాకు ఏమంటారట, నన్ను కరీంనగర్ నుంచి వచ్చి కొడతారట, కరీంనగర్ నుంచి వచ్చేటోళ్ళు ఉన్నారు, దంచి ఇడ్చి పెడతారట, దంచి ఇడ్చి పెడతారు, నన్ను దంచి ఇడ్చి పెడతారు, స్టూడియోకి రాకు అని వేరేటోళ్ళకి ఫోన్ చేసి బెదిరించుడు. వేరేటోళ్ళకు ఇవన్నీ బంద్ చేసుకోరు, ఇవన్నీ ఎవ్వడు భయపడి మీకు దుకాణాలు బంద్ చేసుకుంటానికి ఎవ్వరు లేడు. కరీంనగర్ నుంచి వచ్చినా ఢిల్లీ నుంచి తెప్పించుకోమని, నేను ఏం భయపడటం లేడు. ఇక్కడ నేను కరెక్టే ఉన్నా, నేను వాస్తవాలు చదువుతున్నా, కరెక్టే ఉన్నా. నేను రైల్వే బ్రిడ్జ్ ఎందుకు కాదు, ఈ 4 వే లైన్ ఎందుకు కాదు నేను చెప్తా. 4 లైన్ల రోడ్డు ఎందుకు కాదు, ఎందరు ప్రాణాలు బలి తీసుకుంటూ బండి సంజయ్ గారు ఇక్కడి చెల్లి అక్కడ రాక ఉంటుంది ఆట. రైట్, ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.